హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన జీవా గారు నటించిన అగస్త్య మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే 2 hours 60 minutes రన్ టైమ్తో డైరెక్ట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయిందండి ఈ వారం. అండ్ నాకు తెలిసి అప్పుడెప్పుడో జీవా గారిది రంగం మూవీ వచ్చింది కదా, అప్పటి నుంచి అయితే నాకు తెలిసి తెలుగులో అంత పెద్ద హిట్ అయితే రాలేదు ఆయనకి. అండ్ ఈ మూవీని చాలా బాగా ప్రమోట్ చేశారు కూడా. సో మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు వీకెండ్కి ట్రై చేస్తా లేదని డెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో అయితే ఒక ఆర్ట్ డైరెక్టర్. తన మూవీ షూటింగ్ కోసం అయితే ఒక ఫ్రెంచ్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్తాడు. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే ఆ మూవీ షూటింగ్ అయితే ఆగిపోతుంది. సో ఆ బిల్డింగ్ని ఒక స్కేరీ హౌస్ చేసి షూటింగ్ ఇద్దాం అనుకున్న అగస్త్యకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలానే ఆ బిల్డింగ్లో ఉన్న దెయ్యాలకి మన అగస్త్యకి ఉన్న లింక్ ఏంటి, దాన్ని మన హీరో అధిగమించాడా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిముల పాజిటివ్ విషయానికి వస్తే ఇందులో వీళ్ళు తీసుకున్న మెయిన్ పాయింట్ చాలా బాగుందండి. ఆ సిద్ధ వైద్యం ఎంత గొప్పది, అది ఎంతమందిని బతికిస్తుంది, ఇలాంటి పాయింట్స్ని చాలా బాగా చూపించారు. అండ్ డైలాగ్ రూపంలో కానీ కన్వర్జేషన్ రూపంలో కానీ చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మనం మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా, ఆయన గురించి అయితే స్పెషల్ మెన్షన్ ఇవ్వాలండి. కొన్ని అన్ఇంట్రెస్టింగ్ సీన్స్ని కూడా ఆయన బీజిఎంతో అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అయితే చూపించారు. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్గా ఉంది. అండ్ సాంగ్స్ గురించి మనం నెగిటివ్లో మాట్లాడుకుందాం. అండ్ కొన్ని వన్ లైనర్స్ కూడా బాగానే ల్యాండ్ అయ్యాయండి. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే టచ్ అయ్యాయని చెప్పొచ్చు. ఎడిటింగ్ అయితే ఆన్ పాయింట్ ఉందండి, చాలా షార్ప్గా కట్ చేశారు. 2 hours 16 minutes మొత్తం మూవీని చుట్టుపడేశారు. సో ఎడిటింగ్ అయితే మనం చాలా చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి మూవీని ఆ రన్ టైమ్ చాలా క్రిస్పీగా కట్ చేశారు. అండ్ కొన్ని ఎమోషన్స్ కూడా కరెక్ట్గా ల్యాండ్ అయ్యేలాగా బాగా సెట్ చేసుకున్నారు ఎడిటింగ్లో. కిముల నెగిటివ్ సిస్టమ్కి వస్తే మెయిన్గా మూవీలో ప్రిడిక్టబిలిటీ అండి. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది కామన్ ఆడియన్ కూడా గెస్ చేసేలా ఉంటుంది. సో స్క్రీన్ ప్లేతో ముందుకి వెనక్కి వెళ్ళి ఏదో మ్యాజిక్ ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఈ ప్రిడిక్టబిలిటీ వల్ల దీనివల్ల వాళ్ళు ఏదో పెద్ద ట్విస్ట్ లాగా రివీల్ చేద్దాం అనుకున్నది కూడా ఇంపాక్ట్ లేకుండా తయారైంది. లిటరల్లీ పక్కన చూసుకున్నాం నేను నా ఫ్రెండ్, మనకు తెలుసు కదా ఈ ట్విస్ట్ ముందే అన్నట్టు. అండ్ మూవీలో ఇంకొక ట్విస్ట్ ఉందండి, దాన్ని సరిగ్గా రాసుకుని ఉంటే మాత్రం మంచి ట్విస్ట్ అయ్యేది. బట్ పూర్ రైటింగ్ వల్ల వీళ్ళ ఎగ్జిక్యూషన్ వల్ల అయితే ఆ ట్విస్ట్ కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. సో కొన్ని ఐడియాస్ని అయితే బాగానే రాసుకున్నారు ఆన్ ది పేపర్ అనుకున్నాం, కానీ ఎగ్జిక్యూషన్ ఆ ప్రెజెంటేషన్లో అయితే తేడా కొట్టింది. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా తినలేనండి. మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాం, మన తాతల కాలం నుంచి అదే హారర్ స్టోరీని తీసుకొచ్చారు. సో దానివల్ల అయితే మూవీలో వాళ్ళు చూపించాలనుకుంది ఏమీ చూపించలేకపోయారు. అండ్ ఈ మూవీకి విఎఫ్ఎక్స్ టీమ్కి సరిగ్గా మనీ ఇవ్వలేదు అనుకుంటండి, చాలా అంటే చాలా ఘోరంగా ఇచ్చారు విఎఫ్ఎక్స్ని. లిటరల్లీ రీసెంట్గా మన లైలా మూవీలో చూసాం కదా, హీరోయిన్ ఎత్తుకొని పరిగెడతారు మన హీరో, ఆ టైప్లోనే ఉంటుంది ఇక్కడ కూడా. లిటరల్లీ ఈఫిల్ టవర్ని కూడా గ్రాఫిక్స్లో చూపించేస్తారండి. నాకేంటో అర్థం కాలేదు, ఈ మూవీ వాళ్ళు ఎలా చూసుకున్నారో ఫైనల్ కట్టిన అర్థం కాలేదు. నాకు తెలిసి ఆ విఎఫ్ఎక్స్ టీమ్కి సరిగ్గా మనీ ఇవ్వలేదు, అందుకే ఇలా చేశారేమో అనిపిస్తుంది. క్లైమాక్స్లో అయితే ఇంకా దెబ్బేస్తారండి. ఏదో చిన్నపిల్లల బొమ్మలు ఆడుకుంటాయి చూసారా, అవే బెటర్. ఇంకా చాలా వరకు విఎఫ్ఎక్స్ అయితే బ్యాడ్గా ఉంది. స్టార్టింగ్లో కామెడీ వస్తుందండి, క్రింజ్ ప్రో మ్యాక్స్ అని చెప్పొచ్చు. దీనికి ఇప్పుడు మనం నవ్వాలా అన్నట్టుగా ఉంటాయి. ఇంకా నేను ఇందాక సాంగ్స్ గురించి నెగిటివ్లు చెప్తా అన్నాను కదా, సాంగ్ అయితే ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వలేదండి. సో యువన్ గారు బీజిఎం బాగానే కొట్టారు కానీ సాంగ్స్ అయితే దెబ్బేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జీవా గారు డీసెంట్ చేశారని చెప్పాలి. అండ్ అలానే రాశి ఖన్నా గారికి పెద్దగా స్కోప్ లేదు, పర్లేదు అనిపించారు. ఇంకా మన యాక్షన్ కింగ్ తెలుసుగా మన అర్జున్ గారు, ఆయన కూడా పర్లేదు అనిపించారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, సో ఇట్స్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ హారర్ మూవీ అని చెప్పొచ్చు. సో జీవా గారికి ఇంకా కష్టాలు తప్పట్లేదు, మళ్ళీ హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.